తెలంగాణకు చెందిన ఓ మహిళా డాక్టర్ కర్ణాటకకి ఫ్రెండ్స్ తో ట్రిప్ కెళ్ళింది. అక్కడ తుంగభద్ర నదిలో ఈతకెళ్లిన ఈ డాక్టర్ ప్రవాహం పెరగడంతో గల్లంతయ్యింది అని చెప్పేసి మనకు ఒక వార్త వస్తుంది. అసలు ఈ డాక్టర్ ఎవరు, మన తెలంగాణలో ఎక్కడ వర్క్ చేసేవారు, అసలు ఈ పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ఆదిత్య లైన్ లో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. ఆదిత్య, అసలు ఏం జరిగింది, ఈ డాక్టర్ ఎవరు, అసలు ఎక్కడికి చెందిన వారు? హారిక అనన్య అనే డాక్టర్ తెలంగాణకు చెందింది. అయితే కర్ణాటకలో హాలిడే ట్రిప్ వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు. తుంగభద్ర రివర్ వద్దకు వీళ్ళు వెళ్లి అక్కడ స్విమ్ చేయాలని చెప్పేసి ఆమె భావించింది. అయితే దీనికి సంబంధించిన వీడియో కూడా ఒకటి వైరల్ అవుతుంది. అంటే ఆ వీడియోలో మనం క్లియర్ గా చూడొచ్చు. అమ్మాయి నదిలో దూకాలి, అక్కడ స్విమ్ చేయాలని చెప్పేసి అక్కడ నుంచి పైనుంచి దూకుతుంది. వీళ్ళ ఫ్రెండ్స్ ఏమో దూరం నుంచి వీడియో రికార్డ్ చేస్తున్నారు అండ్ నంబర్స్ కూడా కౌంట్ చేస్తున్నారు. 1, 2, 3 జంప్ అనగానే ఆమె జంప్ చేసింది. అయితే అక్కడ పరిస్థితి అక్కడ చూస్తే నార్మల్ గానే ఉంది. ఆ నీళ్ళలో ఆమె స్విమ్ చేస్తున్న వీడియో కూడా వైరల్ అవుతుంది. కానీ సడన్ గా అక్కడ వాటర్ ఫ్లో అనేది పెరిగిపోవడం కారణంగా ఈమె కొట్టుకుపోయిందని చెప్పేసి ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే తెలిసింది. సో ఈమె ఇన్ఫర్మేషన్ అంటే అనన్య మోహన్ రావు అని చెప్పేసి ఈమెను గుర్తించారు. ఆ తర్వాత ఈమె సిటీలోని వికేటి ఆసుపత్రిలో వైద్యురాలుగా సేవలు అందిస్తున్నట్టు కూడా సమాచారం అందింది. హైదరాబాద్ లో నాంపల్లికి చెందింది హారిక. ఓకే. అండ్ పోలీసులు ఏమంటున్నారు, అసలు దీని గురించి ఇంకేమైనా డీటెయిల్స్ ఏమైనా చెప్తున్నారా? ఈ ఇష్యూ జరగగానే వాళ్ళ ఫ్రెండ్స్ పోలీసులకైతే ఇన్ఫార్మ్ చేశారు. అంటే అక్కడ ఉన్న స్థానికులతో వెళ్లేసి పోలీసులకు ఇన్ఫార్మ్ చేసినప్పుడు వాళ్ళు వచ్చేసారు. అక్కడ అగ్నిమాపక సిబ్బంది సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే నీటిలో దూకుతున్న దృశ్యాలు, ఆమె ఫ్రెండ్ మొబైల్ ఫోన్ లో రికార్డ్ అయిన మొత్తం వీడియోలు కూడా వాళ్ళు గుర్తించారు. ఆ మృతదేహాన్ని కూడా బయటకు తీసి పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి కూడా తరలించారు. అయితే ఏం జరిగింది అన్నదానికి సంబంధించి అనన్య తన ఫ్రెండ్స్ అషిత, సాత్విక్ లతో మంగళవారం సాయంత్రము కర్ణాటక ట్రిప్ ప్లాన్ చేసుకుని వెళ్లారు. అక్కడ గంగా నది జిల్లాకి వెళ్లారు హారిక. అయితే సనాపూర్ దగ్గరలోని వైట్ శాండ్ అనే బిడిది ప్రాంతం చేరుకున్నారు. వారు ముగ్గురు కూడా గెస్ట్ హౌస్ అనుకున్న తుంగభద్ర నదిలో స్విమ్మింగ్ చేసేందుకు వెళ్లారు. అయితే స్విమ్మింగ్ బాగా వచ్చిన అనన్య ఈత కొట్టాలని చెప్పేసి గట్టు పై నుంచి వాటర్ లోకి దూకింది. ఆ తర్వాత ఒక్కసారిగా నీటి ఉధృతి పెరిగిపోవడంతో ఊహించని ప్రవాహంతో ఆమె కొట్టుకుపోయిందని చెప్పేసి ఆ స్నేహితులు అయితే చెప్పారు. ఆ తర్వాత స్థానికుల సాయంతో పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అయితే ప్రాపర్ గా అయితే చేస్తున్నారు. ఇప్పుడు బాడీ ఏమైనా దొరికిందా? అంటే ఇప్పుడు గల్లంతైన బాడీలు దొరకవు, కానీ ఇప్పుడు దొరికిందా అనన్యది? వెంటనే దొరికేసింది. పోలీసులు మొత్తం అగ్నిమాపక సిబ్బంది వచ్చి ఇక్కడ గాలింపు చర్యలు అయితే చేపట్టారు. ఆ తర్వాత మృతదేహాన్ని నీటి నుంచి తీసి పోస్ట్ మార్టం నిమిత్తం కూడా ఆసుపత్రికి తీసుకెళ్లారు. కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేశారు హారిక. ఓకే ఆదిత్య, థ్యాంక్ యూ. సో చూసారు కదా, అంటే డాక్టర్ అనన్య ఇక్కడ హైదరాబాద్ లోని నాంపల్లికి చెందింది. వికేటి హాస్పిటల్లో వైద్య సేవలు అందిస్తున్నారు. అయితే వీరు కర్ణాటకకి హంపిని చూడడానికి విహారయాత్రకైతే వెళ్లారు. అక్కడ తుంగభద్ర నదిలో ఈత కొట్టాలని అనన్య కోరుకుని ఇలా వీడియో రికార్డ్ చేస్తున్న సమయంలోనే వాళ్ళ ఫ్రెండ్స్ చీరప్ చేస్తూ దూరం నుంచి వీడియో తీస్తున్నారు. మరి అది లోతైన ప్రాంతమో మరి ఏమో తెలియదు, కానీ జనరల్ గా అయితే అక్కడ ఆ వీడియోలో చూస్తుంటే మాత్రం చాలా హాయిగా దూకి అక్కడ స్విమ్ చేస్తున్నట్టు అయితే ఉంది. మరి సడన్ గా ఏమైందో ఏమో వీడియో కట్ అయిపోయి తను గల్లంత అయ్యింది అని చెప్పేసి అంటున్నారు. మరి ఏం జరిగింది అంటే ఈ డాక్టర్ అనన్యకి ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది ఖచ్చితంగా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. మరి తర్వాత చెప్పే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ సరదాగా స్విమ్మింగ్ చేస్తూ ఉండాల్సిన అమ్మాయి ఇప్పుడు లేదు అంటే వాళ్ళ తల్లిదండ్రులకు ఎంతో బాధాకరమైన విషయం. మరి చూడాలి, మరి బాడీ అయితే దొరికింది అంటున్నారు, పోస్ట్ మార్టం కి పంపించామంటున్నారు. మరి ఇంకా మిగతా డీటెయిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే.